చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు కదా అని మనకు తెలుగు సామెత ఒకటి ఉంది కదా. ప్రస్తుతం భైరవం సినిమా దర్శకుడు విజయ్ కనకమేడలను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు క్షమించండి అని అడుగుతున్నాడు విజయ్. సోషల్ మీడియాలో ఈయన మీద జరుగుతున్న ట్రోలింగ్ చూస్తుంటే భైరవం సినిమా భవిష్యత్తు ఏంటో అర్థమవుతుంది. మామూలుగా అయితే విజయ్ గురించి బయట ఎవరికీ పెద్దగా తెలియదు. నాంది, ఉగ్రం లాంటి సినిమాలు తీసినా కూడా మనోడి పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. దానికి కారణం భైరవం సినిమా. అందులో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్నారు. ముగ్గురు యంగ్ హీరోలను కలిపి ఈ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ దర్శకుల్లో విషయం బాగానే ఉందిరా అని అందరూ అనుకుంటున్నారు. దానికి తోడు టీజర్, ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ముగ్గురు హీరోలకు ఇప్పుడు సరైన మార్కెట్ లేకపోయినా కూడా వాళ్లను నమ్మి 40 కోట్లకు పైగా ఖర్చు పెట్టాడు నిర్మాత కేకే రాధామోహన్. అంతా బాగానే ఉంది. భైరవం సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. మే 30న విడుదల. ఖచ్చితంగా మంచు మనోజ్ మీద ఉన్న ఆ సింపతి కూడా సినిమా కలెక్షన్స్ కు వర్కౌట్ అవుతుంది అని అందరూ కలలు కంటున్న టైంలో అసలు ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు విజయ్ కనకమేడల. మొన్న మే 18న జరిగిన ట్రైలర్ లాంచ్ లో మనోడు మాట్లాడిన మాటలు వైసీపీ వాళ్లకు ఎక్కడో కాలేలా చేశాయి. ప్రతి యుగంలో ధర్మాన్ని కాపాడడానికి దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. ఏడాది కింద మన దగ్గర కూడా ధర్మాన్ని కాపాడడానికి ఒకరు వచ్చారు అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఈయన చేసిన వ్యాఖ్యలు జగన్ అభిమానులకు బాగా హర్ట్ అయ్యేలా చేశాయి. పవన్ వచ్చి ధర్మాన్ని కాపాడుతున్నాడు అంటే అంతకు ముందు మేము అధర్మం చేశామా అంటూ విజయ్ ను ఒక రేంజ్ లో వేసుకుంటున్నారు. సినిమా వాళ్ళు సినిమాలు చేసుకోండి అంటే ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారు? మీరు చేసే దాని వల్ల అనవసరంగా సినిమాలు నాశనం అవుతున్నాయని ఎంతమంది చెప్పినా కూడా వాళ్లకు అర్థం కావడం లేదు. వైసీపీ వాళ్లతోనే విజయ్ చచ్చిపోతుంటే తాజాగా వాళ్లకు మెగా ఫ్యాన్స్ కూడా యాడ్ అయ్యారు. అదేంటి, ఆయన పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గానే మాట్లాడాడు కదా అనుకోవచ్చు. దీని వెనుక మళ్ళీ ఇంకో స్టోరీ ఉంది. 2011లో విజయ్ దర్శకుడు కాకముందు తన ఫేస్బుక్ పేజ్ లో చిరంజీవి, రామ్ చరణ్ ను ఉద్దేశించి ఒక దారుణమైన పోస్ట్ పెట్టాడు. అయితే అది తాను పెట్టలేదు, హ్యాక్ అయి ఉంటుంది అంటూ క్షమాపణ చెప్పాడు విజయ్ కనకమేడల. తనకు మెగా హీరోలందరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయని, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా కూడా తాను పనిచేశాను అని, అలాంటిది మెగా హీరోలను, మెగా అభిమానులను తాను ఎందుకు దూరం చేసుకుంటాను అంటూ క్షమాపణ చెప్తూ ట్విట్టర్ లో ఒక లెటర్ పెట్టాడు విజయ్. అది పెట్టిన తర్వాత ట్రోలింగ్ ఇంకా ఎక్కువైంది. నువ్వెవరో ఇప్పుడే చాలా మందికి తెలియదు. అలాంటిది 2011లో నీ ఫేస్బుక్ పేజీని ఎవడైనా ఎందుకు హ్యాక్ చేస్తాడు? తప్పు చేశావు, ఒప్పుకో అంటూ మెగా ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. ఏదేమైనా ఇటువైపు వైసీపీ వాళ్ళు, అటువైపు మెగా ఫ్యాన్స్ భైరవం దర్శకుడిని గ్యాప్ లేకుండా వాయిస్తున్నారు. మరి ఇది సినిమా మీద ఎలాంటి